దేవుని దయతోని ఇప్పుడంటే ఇట్లున్నాం గాని చిన్నప్పుడు మస్తు చెమట తీసిన పత్తెర పోయేది, తోటేర పోయేది, కల్వ పోయేది, గుంటుక తోలేది, ట్రాక్టర్ పనికి పోయేది, హమాలి పని చేసేది, కొన్నొద్దులు ఆటో తోలిన, ఓ ఆఫీస్లో అటెండర్గా సుతా కొలువు చేసిన, ఆఖరికి పేపరు పాల ప్యాకెట్లు సుతా వేసేది. ఇంత చెమట తీసి చదివిన కాబట్టే ఇవాళ గీంతనన్న ఓ రేవులున్నా. ఇగో ఇట్లనే చెప్తుంటారు, టైం వచ్చినప్పుడు అవన్నీ యాడ్ చేసుకోవాలి కదా. ఇగో గిట్లా పాలమ్మ పాలు సిక్కటి పాలు అని అమ్ముతున్నట్టే ఉన్నది పోర్రి. మల్లారెడ్డి సారే పాలమ్మి పూలమ్మి కాలేజీలు షాపింగ్ మాల్ పెట్టిన పాత మంత్రి సార్కు పాత రోజులు యాదికొచ్చినట్టున్నాయి. హైదరాబాద్ బోడుప్పల్లో కార్యానికి పోయేస్తుంటే ఇట్లా స్కూటర్ మీద అన్న పాల క్యాన్ తీసుకుపోతుంటే ఆపి సార్ ఎక్కిండు బండి. మెడలున్న షాలు అన్నకేస్తే చిన్న మురిపం కాదు. అటెన్క ఫోటోకు పోజ్ ఇచ్చి నమస్తే చెప్పి వెళ్ళిపోయిండు. మల్లన్న పాలమ్మినప్పుడు మనం చూడలే కాబట్టి ఇట్లా చూపించిండు అన్నట్టు. అంత మంచిగానే ఉన్నది కానీ పాల దందాతోటే ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు పెట్టి పార్లమెంటుకు పోయి అటెన్క స్టేట్ మంత్రి అయ్యే లెవెల్కి ఎదిగిన సీక్రెట్ ఏందో ఈ నగ్గిన చెప్పన్నా నీకేం పోటీ రాడు గాని.